రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు కేంద్రం నిలిపిందన్నారు మంత్రి సవిత. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలియదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2020 జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 25 మార్చిలోనే మరి తీర్పు కూడా ఇచ్చారన్న విషయం మీకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని సాక్షి పత్రికలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు